నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. పుష్ప 2 సినిమాలో రప్ప డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. వైఎస్ జగన్ సభలో కొందరు కార్యకర్తలు ఈ డైలాగ్ తో ఫ్లెక్సీలు ప్రదర్శించగా కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై స్పందించిన జగన్ సెన్సార్ బోర్డు అనుమతిపై ప్రశ్నలు లేవనెత్తారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలలో దారుణమైన డైలాగులు ఉన్నాయని అన్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, ఆయన మేనరిజమ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్పరాజ్ ను ఇమిడేట్ చేస్తారు. తగ్గేదిలే, అస్సలు తగ్గేదిలే అంటూ వీడియోలు చేశారు. అయితే పుష్ప 2 చిత్రంలో రప్ప డైలాగ్ తో పోస్టర్ వేయడం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక వివాదానికి దారితీసింది. పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్ కి ముందుగా గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లుగా రప్ప నరుకుతా ఒక్కొక్కడిని అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా రప్ప అనే డైలాగ్ వినిపించింది. చిత్రం యూనిట్ సైతం రికార్డ్స్ రప్ప అంటూ పోస్టర్లు వేసుకున్నారు. అయితే రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సభలో కొందరు వైసీపీ కార్యకర్తలు రప్ప డైలాగ్ తో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లుగా రప్ప నరుకుతామంటూ ఫ్లెక్సీలు వేయడాన్ని కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ పోస్టర్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కూటమి మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ సినిమా డైలాగులు రియల్ లైఫ్ లో చెప్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి తగ్గట్టుగానే ఈ ఘటనపై పోలీస్ కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి రప్ప వివాదంపై మాట్లాడారు. మంగళవారం ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ కు పంపించారు. సినిమా డైలాగులు మీకు అంత కష్టంగా అనిపిస్తే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అలాంటప్పుడు ఆ డైలాగులు తీసేయండి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయిగా. ఈ ప్రెస్ మీట్ కి ముందు వాళ్ళ సినిమాలోని కొన్ని దారుణమైన డైలాగులు చూశాను. నీకు డైలాగులు నచ్చకపోతే తీసేయండి. సెన్సార్ బోర్డు ఉన్నది ఎందుకు? సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులోని డైలాగులు, పాటలు నేచురల్ గానే ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలోని పాటలు పాడినా తప్పే, ఆ సినిమాలో ఏదైనా డైలాగ్స్ నచ్చి పోస్టర్లుగా పెట్టినా తప్పే, డైలాగ్ చెప్పినా తప్పే. ఇక సినిమాలో వాళ్ళు చేసిన యాక్షన్ వీలు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు చేతులతో తగ్గేదేలే మేనరిజం చేసి చూపించారు. అవన్నీ తప్పైనప్పుడు మీరు సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఆపేసేయండి, మూసేయండి లేకపోతే అని ప్రశ్నించారు. ఇక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలని, సినిమా డైలాగులు రాసుకుంటే, పాటలు పాడితే వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళ నొప్పేంటి అసలు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా వాళ్ళు ఏమన్నా ప్రతిదీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ ఘటనలో 131 మందికి నోటీసులు ఇచ్చారు. సినిమా డైలాగ్ ని పోస్టర్ గా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ కి పంపించారని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా డైలాగ్ అని, దానిని ఒక కార్యకర్త ప్రదర్శిస్తే కేసు నమోదు చేస్తారా అంటూ ఇటీవల ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన జగన్ లేటెస్ట్ గా మరోసారి ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఏదేమైనా పుష్ప 2 సినిమాలోని రప్ప డైలాగ్ వివాదంగా మారడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గతంలో కొన్ని మీటింగ్లలో సినిమా డైలాగులు చెప్పిన విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. తాట తీస్తాం, భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాం, వీధుల్లో తండుకుంటూ తీసుకెళ్తాం, బట్టలు ఊడదీసి కొడతామంటూ స్టేజ్ల మీద పవన్ డైలాగులు కొట్టిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జగన్ ప్రెస్ మీట్ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలిక.